వెల్కమ్ టు టీవీకే కెరీర్ పాయింట్. సో రిలయన్స్ కంపెనీ నుంచి ఒక ఆపర్చునిటీ ఉంది. ఇది 2024 గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఓన్లీ, అంటే కరెంట్ ఫ్రెషర్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే. ఇది 2024లో కంప్లీట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఈ ఆపర్చునిటీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సో జనరల్గా ఆ రిలయన్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, సో రిక్రూట్మెంట్ అన్నది ఇప్పుడు కరెంట్ ప్లేస్మెంట్స్ అందరూ కూడా, సో టాప్ కంపెనీస్ అన్నీ కూడా టాప్ 100 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే వెళ్తూ ఉన్నాయి. సో టాప్ ఇన్స్టిట్యూట్కి మాత్రమే వెళ్తూ ఉన్నాయి. కానీ అందరినీ సో మిగతా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికి ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓపెన్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారు. సో దాని పేరు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ అనమాట, గెట్ ప్రోగ్రామ్ ఇది. అందుకని ఇక్కడ ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ అట్ రిలయన్స్ ఎయిమ్స్ టు హ్యాండ్ పిక్ యంగ్ హై పొటెన్షియల్ ఇంజనీరింగ్ టాలెంట్ అక్రాస్ ఇండియా అండ్ నర్చర్ దెమ్ టు టేక్ ఆన్ కీ టెక్నికల్ రోల్స్ అక్రాస్ రిలయన్స్. సో రిలయన్స్ మొత్తం మీద సో డిఫరెంట్ ఆపర్చునిటీస్ని అన్నిటికీ కలిపి ఒకటే టెస్ట్ ఇది, ఒకటే. దీనికి ఎలిజిబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఇది. సో సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, ఐటీ కానీ ఎవరికి కూడా ఇది, ఈసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ ఫర్ ఏదైతే మనం చెప్పామో వాళ్ళకి మాత్రమే. సో ఈ ప్రోగ్రాము వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలి. సో 11th జనవరి నుంచి 19th జనవరి వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్ 5th ఫిబ్రవరి నుంచి 8th ఫిబ్రవరి ఉంటుంది. తర్వాత షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ 23rd ఫిబ్రవరి నుంచి 1st మార్చ్ వరకు ఉంటుంది. సో ఫైనల్ అప్డేట్ ఆన్ ది క్యాండిడేచర్ వచ్చేసి ఎండ్ ఆఫ్ మార్చ్ లోపల ఫినిష్ చేస్తారు. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట. సో మీలో ఎవరైనా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే అప్లై చేయండి. లేకపోతే ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఫాలో ది ప్రాసెస్. సో ది ప్రాసెస్ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం నథింగ్ టు వరీ. సో ఇందులో వచ్చేసి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఈ వెబ్సైట్లోనే క్లియర్గా ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడ క్లియర్గా చదవచ్చు. ఒకసారి ఒక 4-5 క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ది లాస్ట్ డేట్ టు అప్లై అంటే, లాస్ట్ డేట్ అప్లై 19 జనవరి. సో మా ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎవరికి అంటే ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే. సో క్యాండిడేట్స్ విత్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎనీ అదర్ బ్రాంచ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ థింక్ చేయాల్సిన పని లేదు. బీఈ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. ఉన్న 4 బ్రాంచెస్ మాత్రమే ఎలిజిబుల్. ఓకే, సో అది కూడా బీఈ బీటెక్ అంటే కరెంట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అందుకని ఇక్కడ ఫ్యాక్ట్ ఉంది, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీకి మాత్రమే, మాస్టర్స్ డిగ్రీ ఎలిజిబుల్ లేదు. తర్వాత సిజిపిఏ వచ్చేసి 6 and above. సో మినిమమ్ ఆఫ్ 6 సిజిపిఏ అనేది ఉండాలి కంపల్సరీగా ఈ 4 బ్రాంచెస్కి. ఓకే, సో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో మిగతా క్లియర్గా ఈ డీటెయిల్స్ అని ఇచ్చారు, ఒకసారి వెళ్ళండి. వాట్ ఈస్ ది ప్రొసీజర్. సో ఇక్కడైతే ప్లాట్ఫామ్ గైడ్ అనేది ఉంది, అది మీరు క్లిక్ చేస్తే సబ్మిట్ చేయడానికి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ దే నో హౌ టు అప్లై ఫర్ ఏ జాబ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నథింగ్ టు వరీ. సో మీ ఈ 4 బ్రాంచెస్ సంబంధించిన స్టూడెంట్స్ ఓన్లీ 2024 మాత్రమే, బ్రాంచ్ వాళ్ళకి మాత్రమే, గ్రాడ్యుయేట్ వాళ్ళకి మాత్రమే. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకుని తర్వాత ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 స్టెప్స్ ఫాలో అయితే సో కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారమే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు కన్వే. So and please share to your friends also, those who are in need. Thank you.